అందరికీ మరణాత. మరి పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసుకుంటున్నాం కనుక 19వ అధ్యాయము 10 వచనాల వరకు ధ్యానించుకున్నాం. ఈ 19వ అధ్యాయంలో 11వ వచనం మనం ధ్యానం చేసుకోవడానికి చదువుకుందాం. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూసితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడింది. దాని మీద కూర్చుండేవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు యుద్ధము జరిగించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న వసించు నా తండ్రి పరిశుద్ధ ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసిన గ్రంథం. భవిష్యత్తులో జరగబోయే విషయాలు తెలియచేయు గ్రంథం. దేవా 22 అధ్యాయంలో ఇదిగో 19వ అధ్యాయం ప్రభువా 11 నుండి 17 వచనాలు ధ్యానించడానికి మేము సిద్ధపడ్డాం. రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుందో అందరూ తెలుసుకోవాలని చాలా ఆశపడతారు. మరి అటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం మన పట్ల దేవుడు చేయబోతున్న గొప్ప భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు, భవిష్యత్తులో ఎలాగ జరగబోతుంది తెలియచేసే ఈ గ్రంథంలో నుండి మా కొరకు మీరు చేయబోతున్న విషయాలను మరొకసారి యోహాను గారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షతను బట్టి, దేవదాసయ్య గారికి ఇచ్చిన ధ్యానాన్ని బట్టి, ఇదిగో నీ బేతేలు ప్రార్థనా మందిరంలో ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ధ్యానించడానికి నీ కృపించావు. ఇదిగో 19వ అధ్యాయం తండ్రి ప్రభా 11వ వచనంలో మేము ఉన్నాం. ప్రభా నీ నామ మహిమార్థమై మీరే తండ్రి ప్రభ మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేయమని, యేసుకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి, దాసకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి 7 ఆత్మతో వాక్యములను అందించము. త్వరగా పెళ్లి కుమారుడిగా రానయున్న యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. దేవుని సన్నిధానంలో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరమైనవి. ఈరోజు అంశం ఏంటంటే గుర్రముపై జయశాలి.
ఎవరు ఈయన అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసినది. ఇది ప్రకటించుకోకుండా ఈ లోకం నుండి మనం వెళ్ళము. ఈ గ్రంథంలో విషయాలు తెలుసుకోకుండా పెండ్లి కుమార్తె అంతస్తు అనుభవం ఎవరికి రాదు. మరి చక్కగా ఈ అధ్యాయంలో మనం మొదటి నుంచి 10 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. మరి 11వ వచనంలో ఏముంది అని మనం చూస్తే, మరియు పరలోకము తెరవబడినట్లుగా చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అని నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రము అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు, రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఇక్కడ చూస్తే ఈ 11 నుంచి 13 వచనాలకు చూస్తే ఒక 7 మాటలు ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. 1 పరలోకము తెరవబడుట. 2 తెల్లని గుర్రం మీద కూర్చున్న వాడు. 3 నమ్మకమైన వాడు, సత్యవంతుడు. 4 ప్రభువే జయశాలిగా యుద్ధము జరిగించును. ప్రభువే జయశాలిగా యుద్ధము జరిగించును. 5 ఆయన నీతిని బట్టి విమర్శించువాడు. 6 ప్రభు కిరీటం ఆయన వారికి ధరించును. 7 ప్రత్యక్షమైన నామం గలవాడు. ప్రత్యక్షమైన నామం గలవాడు. ఇప్పుడు 7 మాటల్లో మొట్టమొదటిగా మనం చూస్తే మనకు కనపడుతుంది ఏంటంటే, ఏం తెరబడిందంట? పరలోకం ఎప్పుడు తెరబడుతుందంటే, పెండ్లి కుమార్తె ఎత్తబడినప్పుడు పెండ్లి కుమారుడు తన భార్యని తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఏం చేస్తాడంటే, ఒక గుర్రం మీద ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడట? భూమి మీదకి వస్తాడు. కనుక తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువే అని ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. తెల్లని గుర్రం ఒకటి కనబడును. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామం గలవాడు. ఈయన ఎవరు చెప్పండి? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకంలో నమ్మకమైన వాడు, సత్యవంతుడు అన్నవారు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే నమ్మకమైన వాడు అనగా అర్థం ఏంటంటే, తాను ఏమి చేయ ఉద్దేశించునో దానిని దాచుకోకుండా బయలుపరిచేవాడు. నమ్మకమైన వాడు ఎవరంట? ఏం చెప్పాలనుకుంటున్నాడో అది దాయకుండా ఒక్క మాట లేకుండా చెప్పేయాలంటే. ఏమనుకుంటా నాకు అనవసరం. వాడే నమ్మకమైన వాడు, సత్యవంతుడు. యేసు ప్రభు చెప్పే బోధ చంపేస్తారైనా తెలిసి చెప్పవలసింది చెప్పేసి. భూమి మీదంట నమ్మకలేనట్టు భయంకరమైన పరిస్థితుల్లో జనాలు జీవిస్తున్నారు. అందుకే ఈ భూమి మీద దేవుడు 66 పుస్తకాల్లో కూడా ఎవరైనా నమ్మకస్తుడైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే, సత్యవంతుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకి మించిన వారెవరునూ లేరు. ఆయన దేవుడే. కానీ మన కోసం అంటే ఎలా వచ్చాడంటే నమ్మకస్తుడిగా,
సత్యవంతుడిగా ఆయన నామాన్ని ఈ లోకానికి మన కొరకు తీసుకుని వచ్చిన వాడుగా కనపడుతున్నాడు. ఆయనే సత్యవంతుడు కనుక ఇక్కడ మనకు కనబడుతున్నట్టు ప్రభువే జయశాలిగా యుద్ధం జరిగించును. ఎవరు జరిగిస్తారట? ఎప్పుడు దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే 1000 ఏళ్ళ తర్వాతే తీర్పు తీరుస్తాడు. కానీ సంఘం ఎత్తబడిన తర్వాత అంట 7 ఏళ్ళ మహాశ్రమలు జరుగుతాయి. అప్పుడే దేవుడు యుద్ధానికి అవకాశం ఇస్తాడు. కానీ ఇప్పుడు వరకు జరిగే యుద్ధాలన్నీ కూడా ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక వీధికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక దేశానికి తప్ప యుద్ధాలు జరగవు. కానీ ఎప్పుడైతే దేవుడు యుద్ధం జరిగించడానికి ఈ గుర్రం మీద వస్తాడో అప్పుడంటే భూలోకమంతా కూడా యుద్ధం జరుగుతుంది. అప్పటికంట తన సంఘాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడంటే పరలోకం సంఘం ఎత్తబడే వరకు దేవుడు ఎటువంటి భయంకరమైన యుద్ధాన్ని యేసుప్రభు అన్నాడు, యుద్ధాలు జరుగుతాయి కానీ మీరు భయపడకండి, నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ మామూలు యుద్ధం కాదు, 7 సంవత్సరాల కంటిన్యూ యుద్ధం జరుగుతుంది. ఎవరికంటే క్రీస్తుకు అంత్యక్రీస్తుకు. ఎవరెవరికంటే క్రీస్తుకు అంత్యక్రీస్తు, లేకపోతే దేవుడుకు సాతానుకు. దేవుడుకు సాతానుకు. ఇది యుద్ధం జరిగించడానికి వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కనుక ఇక్కడ మనం చూస్తే ప్రభు నీతిని బట్టి విమర్శన చేయనని రాయబడింది. మనము చాలాసార్లు వాక్యం చెప్పుకునేటప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడేటప్పుడు దేవుడు ఏ గ్రంథంలో రాస్తాడంట? జ్ఞాపకార్థ గ్రంథాలు చాలా ఉన్నాయి. జీవగ్రంథం ఒకటి తెలుసు మనం. ఆ జీవగ్రంథంలో పేరు రాయబడాలంటే మోషే అంత భక్తి కావాలి. ఈరోజు దేవాలయానికి వచ్చి రక్షణ పొందితే మేము ఒక పట్టీలో రాస్తాం కదా పేరు. ఇక్కడికి వచ్చి రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత మేము ఒక పేరు రాస్తాం. ఆ పేరుని బట్టి వారు యథార్థంగా జీవిస్తున్నారంటే అప్పుడు దేవుడు ఈ బేతేలు గృహంలో యథార్థంగా సంఘంలో ఉన్నాడు, యథార్థంగా ప్రార్థన చేసుకుంటున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, ఈ లోకాస్వర జీవం ఆయనలో లేదు అనుకున్నప్పుడు చక్కగా దేవుడు జీవగ్రంథంలో రాస్తాడు. ఏం చేయకూడదంటే పాపం చేయకూడదు. పరలోకం వెళ్ళే వారికంట పాపం మానేస్తే 7 తరగతిలో కింద తరగతి అయినా దొరుకుతుంది. ఏ లోకానికి? మరి భూలోకంలో పాపం చేస్తేనే ఈ లోకంలో గొప్ప అంతస్తు. అందుకే యేసేపు అంట ఏం చేయకుండా పారిపోయాడు? పాపం చేస్తే గొప్పగా ఉందుడు, పాపం చేయడం అంటే ఎక్కడ పడేస్తారు ఆయన్ని? చెరసాల్లో పడేస్తాడు. మరి దేవుడు దిగొచ్చంటే ఏం చేశాడు? నువ్వు పాపం చేయని భక్తుడు, ఈ దేశం నాది, ఈ ప్రజలు నావారు, వీళ్ళందరూ నావాళ్ళు, నువ్వు యథార్థంగా ఉన్నావు కనుక ఆయన చెరసాలలో నుంచి సింహాసనం తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు అప్పుడు వరకు చూస్తాడు. నువ్వు పాపం చేయకుండా యథార్థంగా ఉంటే అప్పుడు పట్టించుకుంటాడు, ముందు పట్టించుకోడు దేవుడు. దేవుడు అంట పరిశోధిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? సాతాను ఏం చేస్తాడట? శోధిస్తాడు. మనిషి ఏం చేస్తాడంట? పడిపో. నువ్వు పడిపోతావా, పాపం చేయకుండా ఉంటావా అని దేవుడు అంటే ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. ఆ పరిశోధించిన తర్వాత ప్రమోషన్ ఇస్తాడు. భూలోకంలో కూడా ఒక ఉద్యోగికి ప్రమోట్ అవ్వాలంటే వారి యొక్క పరిస్థితి ఎలా ఉందో, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో, వారి యొక్క నిజాతి ఎలా ఉందో, వారి యొక్క పని ఏ రీతిగా చేశాడో గత సంవత్సరం అంతా కూడా అవన్నీ క్యాల్కులేషన్ చేసిన తర్వాతే ఇస్తారు. ఎవరిని పడితే వారిని అధికారిగా
చేయని లోకం. ఈరోజు మనం కూడా ప్రమోషన్లోకి వెళ్ళాలంటే, మనం అవ్వాలంటే ఏం చేయాలంట? యేసేపు వలె ఏం చేయాలి? పాపాన్ని విసర్జించాలి. చూపులో ఉంటుంది పాపం, మాటలో ఉంటుంది పాపం, క్రియల్లో ఉంటుంది పాపం, ఆలోచనలో ఉంటుంది పాపం, ఆలోచనలో ఉంటుంది పాపం. చూడండి, ఈ పాపాన్ని విడిచిపెట్టిన వాడికంట చూడండి, ఒక్క ఐగుప్తు దేశం మీద రాజు అయిపోయాడు. రాజు అవ్వాలంటే ఎంత కష్టపడాలో, ఎంత బలవం కావాలో, ఎన్ని కావాలో దేవుడికి ఒకటి చూస్తున్నాడు. నేను పరిశోధించినప్పుడు నువ్వు కనుక నాకు తక్కులు చేసినప్పుడు తేలిపోయావా, నువ్వు నాకు అవసరం లేదు. ప్రతిదీ కూడా కౌంటబుల్. ఒక గ్రంథంలో రాస్తాడు. ఆ గ్రంథం ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నది. మనము జన్మించిన కాడి నుంచి ప్రభు యొద్దకు వెళ్ళేంత వరకు కూడా విమర్శన గ్రంథం ఉంటుంది. ఇప్పుడు దేవుడు విమర్శిస్తున్నాడు. ఈ అధ్యాయంలో ఏం చేస్తాడంట? విమర్శిస్తున్నాడు. ఏమని విమర్శిస్తున్నాడు? నువ్వు నేరం చేశావు, నువ్వు నేరం చేయలేదు. గ్రంథాలన్నీ తీస్తారు, రికార్డులన్నీ తీస్తారు, రాతలన్నీ తీస్తారు. మంచి గ్రంథం ఉంది, చెడు. నేరస్తులందరికీ ఒకటి, నేరం లేని వారందరికీ ఒకటి. విమర్శన రోజులు బయటకు తీస్తాడు. ఈ అధ్యాయులు అదే చెప్తున్నాడు. చూడండి, మనకి ఎవరు చూడలేదు కదా అని మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం. నేను చాలాసార్లు ఆలోచించాను, సీసీ కెమెరా ఉందంటే వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తారు. సీసీ కెమెరా లేదనుకుంటే వాళ్ళ క్యారెక్టర్లు బయటకు పోతుంటాయి. ఎవరైనా చూస్తున్నారంటే ఎంత బాగా ఉంటారు, ఎవరు చూడలేదంటే ఏమంటారు. కానీ మన నిత్యం చూస్తుంది ఎవరంట? కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో అధ్యాయం చదివినప్పుడల్లా చాలా భయం వేస్తూ ఉంటుంది. దేవుడు ఎంత బాగా పరిశోధిస్తున్నాడో, పరిశీలన చేస్తున్నాడో ఏం మాట్లాడతామో మనం. కానీ దేవుడు ప్రతిదీ కూడా మన కోసం, మన పుట్టక మునిపే మన కోసం దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు. యెహోవా పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంట, నేను లేచుట నీకు తెలియను. నాకు తల పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుతున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీకు బాగుగా తెలుసుకున్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలియనున్నది. వెనుక ముందుకు నీవు నన్ను ఆవరించున్నావు. నీ చెయ్యి నా మీద. ఈ అధ్యాయం అంతా చూస్తే చాలా టైం పెట్టేస్తుంది కనుక డైరెక్ట్ మనం 13వ వచనం చదువుకుందాం. నా అంతరంగములను నీవే కలగజేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయపడుచున్న ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసినది. నేను రహస్యములు పుట్టినవాడు, భూమి యొక్క అగాధ జలంలో విచిత్రముగా నాకు కలిగిన ఎముకలని నీకు మరుగు. నేను పిండమై ఉండగా నీ కన్నులను చూసెను. నియమింపబడిన దినముల్లో ఒకటైన కాంత మునిపే నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములు ఆయను. దేవుడికి స్తోత్రం. మన పుట్టక ముందే మన కోసం ఎక్కడ రాసేసాడంట? ఆయన గ్రంథంలో రాసేసాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఇది ఎంతమందికి తెలిసి దేవుని సన్నిధిలో రక్షణ పొందుకొని మనం జాగ్రత్తగా బతకాలి?
దేవుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈరోజు విమర్శించే రోజు ఒక రోజు ఉంది. విమర్శిస్తున్నారట మనుషులా దేవుడా? దేవుడు విమర్శించే రోజున మనం ఏం చెప్పడానికి లేదు, అనుభవించవలసిందే. ఆ రోజు రాకుండానే ఈ రోజు కూర్చోబెట్టి వాక్యం చెప్పిస్తున్నాడు దేవుడు, రక్షణ ఇప్పిస్తున్నాడు దేవుడు, రాకడకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. దేవుడికి ఇష్టం అంటే మనం అంటే ఎంత ఇష్టమో చూడండి. ఎవరికి? ఇప్పుడే మనల్ని సరి చేస్తున్నాడు. ఈరోజు లోకంలో మనం ఎంత జాగ్రత్తగా జీవించాలో నాకు ఈ అధ్యాయం చదువుకున్నప్పుడల్లా భయం వేస్తూ ఉంటాను. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాలి. సంఘాన్ని జాగ్రత్తగా మనం నడపాలి. అందుకే చాలామంది సంఘం నడిపేటప్పుడు ఎలా పడతారో నడుపుతారు, కానీ దైవజనుడు దేవుడి దగ్గర అందుకున్న మిషను ఏం చేయాలో అన్నీ కూడా శ్రద్ధగా ఆయన్ని బట్టి చేస్తాం. చాలామంది ఎలాగైతే చేస్తామంటే నేను అలాగే చేస్తాను. ఎందుకు ఉపవాసాలు ఏంటి అభిషేకాలు చేసుకో, నేను ఎవరిని మోసం చేయలేను. వాళ్ళకి చేయడానికి ఎప్పుడు శక్తి వస్తుంది అప్పుడే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు వారికి అభిషేకాలు అవసరమై వాళ్ళు ఉంటారో అప్పుడే ఉండగలుగుతారు. ఈరోజు మనం చేయవలసిందంతా కూడా పర్ఫెక్ట్గా దేవుడికి చెయ్యాలి. ఈరోజు మనల్ని పరిశీలిస్తున్న వాడు దేవుడు. ఇక్కడ విమర్శిస్తున్నాడు. ఎలా విమర్శిస్తున్నాడు? నేరం చేసేవాడికి నీకు నిత్య నరకం ఉంది, జాగ్రత్త. ఏంటంట? నేరం చేసేవాడట ఎక్కడుంది? ప్రభు నీతిని బట్టి విమర్శన చేయను, రికార్డులో ఉన్న మంచి రాతను బట్టి చూసి నీవు నేరస్తుడు కావు అని విమర్శన చేయను. మరికొందరిని రికార్డులో చూసి నీవు నేరస్తుడు అని విమర్శన చేయను. గ్రంథం తీస్తాడంట. గ్రంథం తీసి ఇదిగో నువ్వు పలానా చోట పలానా వ్యక్తితో పలానా మాట మాట్లాడాడు, నువ్వు గర్భంలో ఎలా ఆలోచించావో నాకు తెలుసు. ఎందుకంటే మరియమ్మ రాగానంట గర్భంలో ఉన్న శిష్యులు ఏం చేశాడంట? తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి మాట్లాడే ప్రతి మాట అబ్బాయికి వినపడుతుంది, అమ్మాయికి వినపడుతుంది, బిడ్డలు ఉన్న వారికి. ఆ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం ధరించిన మరి స్త్రీ ఒక పిండం తయారవుతుంది లోపల. ఆ పిండం బాగా మనం జాగ్రత్తగా ఉండాలంటే తల్లి చాలా పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే నిన్ను బట్టి నీలో ఉన్నవాడు తయారవబోతున్నాడు. ఎవరిని బట్టి తయారవుతున్నాడంట? పిల్లలు మంచివారు కావడానికి తల్లిదండ్రులే కారణం. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే ఎవరో కారణం కాదు. వాళ్ళ వల్ల చెడిపోయాడు, వీళ్ళ వల్ల చెడిపోయాడు, వాళ్ళ వల్ల ఎలా ఉన్నాడు, వీళ్ళ వల్ల ఉన్నాడు కాదు, నీ వల్లే. మొక్కే వంగుతుంది కానీ దేవుడు చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు, విమర్శన చేస్తూ ఉన్నాడు, గ్రంథాలు తీస్తున్నాడంట. నేరం లేని వారు నిత్య జీవమునకు వస్తారు, నేరస్తులు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ఆ గుర్రం మీద వచ్చి చెబుతున్న మాటలు మనకు చక్కగా ఇక్కడ అర్థమవుతుంది. 12వ వచనం చదువుకుందాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండను, రాయబడిన ఒక నామము ఆయనకున్నది, అది ఆయనకే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తములో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును అది నామము ఆయనకు పెట్టబడేది. ఇక్కడంట ఈ లోకానికి వచ్చి ఆయనంట పవిత్రమైన రక్తంతో, గొర్రెపిల్ల రక్తంతోనంట ఈరోజు వస్త్రములు ఉదుక్కున్నవాడు. యోహాన్ గారు చెప్తారు ఆ గొర్రెపిల్ల ఎవరు? ఎవరంట గొర్రెపిల్ల? లోక పాపములను మోసుకును దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎవరంట? ఇది ఫలానా వారు గొర్రె అని మనం అంటాం. ఆ మేపుతున్న వ్యక్తి పేరు చెప్పి ఫలానా వారిది అని చెప్తాం.
ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఎవరిది? దేవునిది. ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు ఆయన రక్తములో శుద్ధి చేస్తేనే కానీ ఈరోజు మనం అందరం కూడా దేవాలయానికి రాలేదు. సిలువలోనంట దేవాలయము తెర నడిమికి చీలింది, వస్త్రము చీలిపోయింది. ఎందుకంటే ఈ పాపలోకంలో ఉన్న, పాప భరిత జీవితంలో ఉన్న, పాప శోధనలో ఉన్న మనం ఆయన రక్తంలో కడగబడ్డాన్ని బట్టి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం. దేవుడికి ఏమైనా కలుగును కాక. ఆయన రక్తమే లేకపోతే మనమంటే ఎటువంటి వారు అంట? యేసు గొర్రె పిల్లని మనం అందరం కూడా ఎవరిలో బతుకుమని చెప్పండి? అది మర్చిపో. రోజు మన బ్రతుకు నడుస్తుందంటే అది ఎవరి వల్లంట? ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో, ఆయన పేరు రాసుకున్నావో జయం వస్తుంది. నేను అనుకున్నామా? చూడండి, మనమేమీ చేయలేదు. మనం బ్రతుకుతుంది ఎవరి వల్ల? యేసు వల్ల. ఆయన మన కొరకు వదిలిపడ్డాడు, మన కొరకు అవమానించబడ్డాడు, మన కొరకు దూషించబడ్డాడు. మన కొరకు ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకు అంటే ఏమయ్యాడు? పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము, మరణము అన్నీ అనిపించేసాడు. ఇప్పుడు విమర్శ చేస్తున్నాడు. ఎస్, నువ్వు నేరస్తుడు, వెళ్ళు 7 ఏళ్ల మహాశ్రమలు అనిపించి. చూడండి, ఒక దేవాలయంలో రక్షణ పొందుకుని కూర్చుని ఏం నేర్చుకోవాలి అంటే రేపు పరలోకం వెళ్ళడానికి ఎలా ఉండాలి. మోషే ఒక మురబ్బి, నరహంతకుడు, ఎలా మారిపోయాడు? సాధువుగా మారిపోయాడు. ఈరోజు రక్షణ పొందుకున్న మనం ఎలా మారుతున్నాం? రక్షణ పొందుకున్నప్పుడు ఎలా ఉన్నాం? రక్షణ పొందుకున్న తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత 2 సంవత్సరాలు అయితే ఎలా మాట్లాడుతున్నాం? ఏ జీవనం వస్తుంది? ఆ తీర్పులో మనం ఉంటాము. దాన్ని చూసుకొని మనం బతకాలి. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్షణము మనం బతుకుతున్నామంటే ఎవరి వల్ల? యేసు. యేసు లేకపోతే మనము లేదు. రేపు మనం పరలోకి వెళ్ళేటప్పటికీ మన మీద ఎంత విమర్శన కూడా ఉండకుండా బతకాలి. ఎంత అసలు విమర్శ అన్నదే చేయకూడదు. ఎస్, మీరు నేరం లేని వారు అని ఈరోజు మనకి లోకం సర్టిఫై చేయాలి. ఈరోజు మన జీవితం ఎలా జీవిస్తున్నాం? విమర్శలు చేస్తున్నప్పుడంట ఈరోజు నేరస్తులు, నేరం లేని వారు నిత్య జీవముకు నిత్య నరకముకు వెళ్తారు. యుద్ధం జరిగిస్తుంది ఎవరంటే ప్రభువే. తీర్పు తీర్చుట, శిక్షించుట ఇక్కడ మనకు కనపడుతుంది. తెల్ల గుర్రం దేనికి? పరిశుద్ధతకు, జయముకు సూచనగా ఉంది. కిరీటం దేనికి సూచనగా ఉంది? కిరీటం అందరికీ పెట్టేస్తారా? రాజుకు పెడతారు, రాణికి పెడతారు. ఇప్పుడు ఈ రోజంట ఆయన కిరీటం ఎవరికి పెడుతున్నాడు? ఆయన వారికి పెడుతున్నారండి. ఎవరండి వారు అంటే పాప శోధనలో నుండి ఇక నుంచి నీతో నేను ఉంటాను అని చెప్పిన వారు. ఆపదల్లో ఉండి నేను ఇక్కడ తప్పించుకుంటాను, ఇక్కడ నీ నామములో ఉంటాను అనుకున్న వారికంట ఆయన జయమిచ్చేస్తున్నాడు. ఎస్తేరు గ్రంథంలో తన భర్త అయిన రాజు అహస్వేరోషు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మానవుడు కూడా తలెత్తకూడదు. తెలుసో తెలియక ఎస్తేరు అప్పనిలా తలెత్తింది. వెంటనే ఖడ్గం నాయకుడు, ఖడ్గ అధికారి ఉన్నాడు, తలకాయ తీసేయడానికి కత్తి లేపి ఎస్తేరు మెడ మీదకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రాజు ఎదుట భార్య అయినా సరే తలెత్తకూడదు, తల వంచవలసిందే. అందుకే ఈరోజు మనం తగ్గింపు జీవితానికి దేవాలయానికి వచ్చిన వారందరూ కూడా
శిరస్సు మీద ముసుగేసుకుని ఏం చేయాలంట? ఉంచుకో. నీ భర్తను నువ్వు గౌరవించినట్లయితే ఇక్కడే తెలిసిపోతుంది. భర్తను గౌరవించిన స్త్రీ శిరస్సు మీద ముసుకుండదు. భర్త అంటే లెక్కలేని స్త్రీ శిరస్సు మీద ముసుగేసుకోదు. అందుకు ఒక రూల్ పెట్టారు, ఎవరి భర్తలో చాలా కట్ చేసి పడండి. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి లోపల బాగా చూడండి వారు ఫస్ట్ నీ భర్తను నువ్వు గౌరవించట్లేదు, ఇంకా దేవుడికి ఏం గౌరవిస్తావు? దేవాలయానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి, దేవాలయానికి వచ్చేటప్పుడు ఏం చేయాలి అని దేవుడు చక్కటి విషయాల్ని మనం తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు విమర్శలు చేస్తున్న గ్రంథంలో మనం చూస్తే తెల్లన గుర్రము పరిశుద్ధతకు జయముకు గుర్తయితే కిరీటం కూడా అంటే దేని గుర్తు? జయానికే గుర్తు. ఎవరు జయమంట? యేసుక్రీస్తు ప్రభువు పొందిన జయమే కిరీటములు. ఈ 5 పెండ్లి కుమార్తె అంతస్తుకు సిద్ధపాటుకు మనకు కనపడుతుంది. ఏంటంటే ఆయన శిరస్సు మీద ఆయన వెంట వారికి 5 కిరీటములు ఇవ్వడం. ఒక మనిషి పాప శోధనలో మరియు అనుమానంలో ఉండగా ప్రభు సహాయం చేసి జయమివ్వగా ఒక కిరీటం ప్రభు ఆ వ్యక్తికి తలపై పెట్టుదురు. ఆపదలో మనకు జయము రాగానే ఆయనను మహిమపరచుదము, అదే ఆయన జయము. ఎప్పుడైతే మహిమపరుస్తామో అప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కీర్తనకారుడు చక్కటి మాటను, కిరీటమును ధరించుటకు అర్హత గలవారులారా మీరందరూ కూడా ఒక్కసారి ఈ అధ్యాయాన్ని ధ్యానించండి. ఆ శ్రమల్లో ఈ కిరీటము కొరకు చాలామంది ఎదురు చూస్తారు. ఈరోజు సంఘానికి వచ్చిన మనము దేవుడు మన అందరికి కూడా మన శిరస్సు మీద కిరీటం పెట్టాడు. ప్రభుత్వమైన కలుగును గాక. ఈరోజు మనం ఎలా ఉండాలి? ఒక మాట చెప్తున్నాడు. 8వ అధ్యాయం చదవండి, 5-6 వచనాలు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. దేవుని కంటే వారిని కొంచెం తక్కువగా చేసి ఉన్నారు, మహిమ ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నారు, నీ చేతి పని మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర పక్షులను, సముద్ర మార్గములో సంచరించు వాటిని వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. దేవునికి స్తోత్రం. అన్నీ మన కాళ్ళ కింద ఉన్నాయి. మన శిరస్సు మీద కిరీటం ఉంది. ఈ కిరీటం ఎవరిది? దేవుడిచ్చింది. ఎవరిచ్చిందంట? ఇశ్రాయేలు ప్రజలు ఈ కీర్తన గ్రంథంలోనే విలాప వాక్యంలో శివరాజ్యంలో మనకు ఉంటుంది, మా కిరీటం పడిపోయింది, మేము పాపం చేస్తున్నాం. కిరీటం అంటే ఎప్పుడు పడిపోయింది? పాపం చేస్తున్నారు. మరలా యేసయ్య వచ్చి ఈ పాపులమైన మనము ఆయన నామంలో రావడాన్ని బట్టి, రక్షణ పొందడాన్ని బట్టి, ఈ దేవాలయానికి వచ్చిన సభ్యత్వం పొందడాన్ని బట్టి దేవుడు మనకు మరలానంటే ఏమిచ్చాడు తెలుసా? ఆ పడిపోయిన కిరీటాన్ని మన మీద. ఈరోజు నీ శిరస్సు మీద ఒక ప్రత్యేకమైన కిరీటాన్ని పెట్టాడు. ఈ అధికారం సమస్తము నీకు లోపడుతూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. సమస్తం నీకు లోపడుతూ ఉంటుంది. మోషే సృష్టి లోపడ్డదంటే దీనివల్ల సమస్తం లోపడ్డది. ఇది లోపడలేదు అన్నది లేదు, సృష్టి అంతా లోపడ్డది. ఈ మహిమ వల్లే, ఈ మహిమ కిరీటం వల్లే ఇది దేవుడు నీ సంఘములో నీకు ఇవ్వబోతున్న కిరీటం. అందుకు నువ్వు నీ సంఘానికి వచ్చి స్థిరంగా ఒక స్కూల్లో ఉన్న స్టూడెంట్ ఎలా ఉంటాడో అలాగా అటెండెన్స్ చేయించుకుని శ్రద్ధగా దేవుని వాక్యమును ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. వారికి కిరీటమును పెడతా ఉన్నాడు. ఈరోజు మనకు పెట్టిన కిరీటాలను బట్టి మనం ఎలా జీవిస్తున్నాం? మనకు ఎటువంటి కిరీటాలు ఇచ్చాడట?
ఈరోజు చనిపోగా కూడా సమాధి నుంచి లేచిన వారు కూడా అంట మొట్టమొదటిగా ఆయన శిరస్సు మీద పెట్టబోయేది ఏంటో తెలుసా? కిరీటం. దేవదాసంట ఒక పార్ట్నర్ ఇలా అన్నాడు, అసలు దేవుడిని ఎందుకు స్థుతించాలయ్యా, రీజన్ ఉందా అన్నాడు. ఎస్, సో మెనీ రీజన్స్, చాలా ఆధారాలు ఉన్నాయి. ఈరోజు జీవించాలంటే, ఆ జీవ కిరీటం పొందాలంటే, చనిపోయిన వాడు బ్రతుకున్నవాడు ఆ కిరీటం పొందాలంటే ఆరాధించాలి. ఎవరిని? యేసుని ఆరాధించాలి. ఈరోజు మన శిరస్సు మీద ఏ కిరీటం ఉంది? జీవ కిరీటం. ఏలియాలోకి వెళ్తావా? రైట్, వెళ్ళిపోవచ్చు. హానోకులు ఎగురుతావా? ఎస్, ఎగిరిపోవచ్చు. కాదు, సమాధిలోకి వెళ్తావా? ఎస్, వెళ్ళచ్చు. నీ భక్తి నిన్ను శక్తిమంతులుగా చేస్తుందంతే. నీ కిరీటాలన్నీ ఇవ్వబడి ఉన్నాయి, కానీ నీ సంఘములో నువ్వు ఎలా ఉంటావో నాకేం తెలుస్తుంది. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఏమీ తెలియదు. కానీ ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు చూస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు 1 కొరింథీ 9:25 అక్షయ కిరీటం ఇది పాడు కానిది, అక్షయ దేహం పాడవనది, క్రైస్తవ జీవితం పరుగు పందువులో గెలిచిన వారికి ఇస్తారు. దేవుడికి ఇస్తారు. ఏ జీవితం? మానవ జీవితానికి లేదు, క్రైస్తవ జీవితానికి ఒక కిరీటం ఉంది. అది ఏ కిరీటం అంట? అక్షయ. అక్షయ ఇప్పుడంటే మనం ఏ పరుగు పందులు ఉన్నామంటే క్రైస్తవ పరుగు పందు. ఈరోజు యేసు క్రీస్తు కొరకు క్రైస్తవ జీవితంలో పరుగు పందెములో మనం ఉన్నాము. ఏ జీవితం అంట? క్రైస్తవ జీవితం. ఈరోజు ఈ జీవితం జీవించాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు ఈ జీవితం జీవించాలంటే మామూలు విషయం కాదు. సృష్టికర్తే ఈరోజు నడిచొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వీధికి వెళ్ళి ఈరోజు 33.5 సంవత్సరాల సువార్తను బోధించాడు. దేవుడికి ఇస్తాం. మనం ఏం చేస్తున్నాం? చాలామంది అనుకుంటారు యాచకుడు అనుకుంటారు. యాచకుడు కాదు, గొర్రె కనాలి. ఎవరు కనాలంట? విశ్వాసనే మీ కిరీటాలు. వస్తూ అనేకులను తీసుకురండి. రండి మా మందిరానికి, రండి ప్రార్థించుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి. ఈరోజు రక్షణ పొందుకున్నాను కదా అయిపోయింది అనుకోండి. నీ కిరీటములను పొందుకోవాలనుకుంటే ఈరోజు నీవు నీ మందిరంలో నువ్వు శ్రద్ధగా పనిచేస్తే కిరీటములు వస్తాయి. శ్రద్ధగా ప్రార్థన చేస్తే కిరీటములు వస్తాయి. ఈరోజు ప్రార్థనా పనులే ఈరోజు చేయలేము. పాటలు పాడే సమయానికి ఎంతమంది వస్తున్నారు? ప్రార్థన చేసే సమయానికి ఎంతమంది వస్తున్నారు? ఈరోజు అభిషేకించబడిన వారు రాగలుగుతున్నారు. పౌరుషాలు ఇంట్లో చూపించాలి. నేను ప్రారంభ సమయానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ముగింపు వరకు ఎందుకు ఉండలేకపోతున్నాను, 7 దీవులు నేను ఎందుకు పట్టుకోలేకపోతున్నాను, ఈ పరుగు పందులు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అది నన్ను ఎందుకు లాగేస్తుంది. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ చెప్పిన సమయానికన్నా ముందు ఉంటావేమో ఒకసారి ఆలోచించుకో. పెళ్ళికి పిలిస్తే అందరికన్నా ముందు నువ్వు వెళ్తావేమో ఆలోచించుకో. ఎవరైనా పిలిస్తే ఆలస్యం, ఎక్కడికైనా నువ్వు ముందే వెళ్తున్నావేమో ఆలోచించుకో. నీ ప్రభు నీ కొరకు వేచి ఉన్నాడు. ఆ సమయం నువ్వు ఎలా ఉంటున్నావు? నేను దీవించే రోజు ఈరోజు 7 రోజులకు ఆశీర్వాదాలు ఇచ్చే రోజు, ఆరోగ్యం ఇచ్చే రోజు. ఆప్షన్లు పడుతున్నాయా? విమర్శించే రోజు వీళ్ళందరూ కూడా బాధపడేది అదే.
నీకు రక్షణ ఉందా? ఉంది. నీకు సరైన ఆరాధన ఉందా? ఉంది. అప్పుడు తీస్తాడు, ఇదిగో నువ్వు డుమ్మాలు ఇదిగో ఆరాధన రోజు పలానా ఫంక్షన్లో నువ్వు ఉన్నావు, నువ్వు హాస్పిటల్కి బాగా వెళ్తున్నావు టైంకి, దేవాలయానికి టైంకి మెయింటైన్ చేయట్లేదు. విమర్శన రోజున అడిగే పురుషునికి అందరూ తల వంచుకోవలసిందే. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఒక వైద్యుడికి భయపడ్డావు కానీ పరమ వైద్యుడికి భయపడుతున్నావా? ఒక మానవుడికి భయపడుతున్నావు కానీ దేవుడికి భయపడుతున్నావా? 7 ఏళ్ల మహాశ్రమలో వాళ్ళందరూ తెల్ల మొక్కలు వేస్తారు, సరైన ఆరాధన లేక, రక్షణ లేక, ఒక దేవాలయంలో స్థిరంగా ఉండలేక, ఒక యాజకుడితో చక్కగా బాప్తిసం స్థిరంగా ఉండలేక. ఈరోజు దేవుడు విమర్శిస్తుంటాడు, నువ్వేం చేసావు, ఎలా ఉండబోతున్నావు అని ప్రతిదీ కూడా విమర్శకాలలో రాయబడి ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటం పెడతావు అంటాడు. ఎస్, నువ్వు కష్టపడ్డావు నా కోసం, నువ్వే కాదు నీ కుటుంబం కష్టపడ్డది, నువ్వే కాదు మీ వాళ్ళందరూ కష్టపడ్డారు, ఎంతమంది నువ్వు మార్చావు అని దేవుడు కిరీటాలు పెడతావు అంటాడు. చూడండి, కిరీటాల కోసం చెప్పాలంటే చాలా సమయం ఉంది, కానీ మనము అన్నింటి కోసం చెప్పుకోరు. ఇంకొకటి ముఖ్యమైనది 7వ మాట, ప్రత్యేకమైన నామం గలవాడు. మీ అందరికి ఒక క్వశ్చన్, ఆయన నామం ఒకసారి చెప్పండి. ఆయన నామం కన్నా పైన యెహోవా నామం బయలుపడింది. సర్లేదు, పర్లేదు, బాగా వస్తున్నారు. కానీ ఏంటంటే సర్వలోకమును సృజించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క, సర్వలోకమును రక్షిస్తున్న రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం, సర్వలోకమును ఆదరించుచు ఐక్యపరుస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామం, త్రియేక దేవ నామం. ఆ నామమే ఈ భూలోకానికి దేవుడు యేసుక్రీస్తుగా పుట్టాడు, దేవునికి స్తోత్రం. మెస్సీగా వచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ఆయన నామముల పేర్లు తలుచుకుంటేనే జయం. ఆకాశము కింద ఏ నామము లేదు, కానీ ఈ నామం వల్లనే రక్షణ. ఎక్కడుంది? అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. ఏ నామం వల్ల రక్షణ లేదు, దీంట్లోనే రక్షణ. ఈ నామం కొరకే మనము పొందాలి. లేని వారందరూ కూడానంట ఆ 7 ఏళ్ల మహాశ్రమలు అంట. ఈరోజు నీ కష్టపడి నీ సంఘములో నువ్వు జాగ్రత్తగా ఉంటే, ఈరోజు నీవు నేరం లేనివాడు నిత్య జీవానికి వెళ్ళిపో అని దేవుడు మన అందరూ కూడా ఎక్కడ పంపిస్తాడు? నిత్య జీవానికి పంపిస్తాడు. కనుక ఆ గుర్రం మీద వచ్చి ఆ తీర్పు రోజున ఈరోజు లోకమంతా కూడానంట 7 ఏళ్ల మహాశ్రమలో ఎంతో బాధపడుతుంటాడు. ఆ రోజును మనం ఇక్కడ ఎలా ఉండాలంటే నిత్య జీవం వెళ్ళిపోతున్నాను అని, పరలోకం తెరబడింది, నాకు నిత్య జీవం వెళ్ళిపోతానని మనం అందరం హాయిగా వెళ్ళిపోవాలి. ఆ రోజు ప్రపంచం అంతా చూస్తారు పరలోకంలో ఏం జరగబోతుంది. తెరవబడుతుంది, గుర్రం మీద రాబోతున్నాడు, ఇది పెండ్లి కుమార్తె వెళ్తుంది. అందుకే దేవదాసయ్య గారు పెండ్లి కుమార్తెను తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాడు. ఇది దేవుని అంతరంగంలో ఇచ్చిన బైబిల్ మిషన్. ఇది ముక్కలైపోయి చెక్కలైపోయి అనేక రకాలుగా అయిపోతారు. కనుక దేవుడు ఈరోజు మనందరికీ కూడా ఇచ్చిన బాధ్యత, రాకడ సంఘము, పెండ్లి కుమార్తె సంఘము ఈరోజు మనల్ని ఏర్పాటు చేసుకుని, ఈరోజు స్త్రీ అనే నామంలో మనం అందరం కూడా అందరం సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాం దేవుడు అన్నట్టుగా ఇదిగో ఈమె అని దేవుడు చెప్పుకుంటాడు. ఈమె వల్ల ఇంతమందిని రక్షించాడు. తండ్రి అయిన దేవుడు అంటే ఎవరి పేరు చెప్పుకున్నాడు? అబ్రహాము, యాకోబు, ఇస్సాకు దేవుడు. మోషే అమరాము దేవుడును అని మోషేకి ఈ 4 పేరు చెప్పాడు. ఈరోజు పరలోకి వెళ్ళేటప్పుడంటే ఎవరి పేరు చెప్పాలి? పెండ్లి కుమార్తె సంఘము పేరు. ఈరోజు స్త్రీ యొక్క పేరు తలుచుకుంటాడే. ఈరోజు ఆ స్త్రీ వచ్చినప్పటికీ మొత్తం అంతా కూడా పరలోకం తెరబడుతుంది. పరలోకం అంతా కూడానంట గొప్పగా అయిపోతుంది. ఆ నామం ఎలా ఉంటుందంటే, సొలొమోను కోసం అంటే శాపదేశకు రాని, నాకు చెప్పిన దానికంటే ఇక్కడ చూస్తుంది చాలా ఉందండి. మనకి ఇక్కడ ఏం తెలియదు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కుమార్తె వస్తారంటే మొత్తం అంతా తయారైపోతుంటాయి. మనం పెళ్లి చేసుకుంటే ఇల్లు వాకలు తయారు చేసుకుంటాం. దిలీప్ గారు తయారు చేసేది
అలాగా ఈరోజు మనం ఒక పెండ్లి కుమార్తె వస్తుందంటేనే మన ఇల్లు ఎంత తయారు చేసుకుంటామో, పరలోకం కూడానంట ఎంతో చక్కగా దేవుడు తయారు చేస్తాడు. మనం అందరూ వెళ్ళేటప్పటికంట ఆయన దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఇవన్నీ కూడా ధరిస్తూ మనం తీసుకెళ్తాడు. అందుకని గుర్రం పైన చేసాలైన ప్రభు యుద్ధం జరిగేటట్టు వస్తున్నాడు కనుక మన యుద్ధం కాదు కానీ 7 ఏళ్ళ విందులో మనం అందరం సిద్ధపడాలి. అలాగ సిద్ధపడే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును కాక.